ముచ్చట్లు తెచ్చిన. మరి అవన్నీ చూస్తారా? ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్స్. పానం సుస్తుగున్నా మస్తు పనిచేస్తుండు, ఈ మాట ముఖ్యమంత్రి సారే అన్నాడు. దయ్యాల భాషకు దక్కిన గౌరవం, మన లీడర్లకు చెయ్యాలే సన్మానం. సర్కార్ని ప్రశ్నించిన కవితక్క, మహిళలంటున్నారు సూపర్ అక్క. సచ్చ హైదరాబాద్ కోసం సత్తి పిలుపు. ఉత్తుత సిత్తుకాయలు ఇట్లా వేసి మళ్ళీ అవిటనే సునాసిగా గంఫలకి ఎత్తుకొని ఎత్తిపోసినట్టు యాక్షనింగ్ చేసుకుంటా మళ్ళీ ఫోటోలలో ఫేఫాలలో దిగుతున్నారు. ఏదన్నా పట్టుబడితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అస్సలు నేను ఇడిచిపెట్టా అని చెప్తాడు కదా మన సీఎం కేసీఆర్ సార్. గందుకే సార్కు ఒంట్లే మంచిగా లేకున్నా పానం పక్క నిడవకని చెప్తున్నా. ఆకుపచ్చ తెలంగాణ చేసే పథకాన్ని వెనకకు ఓనిస్తలేడు. ఏరే రాష్ట్రాలల్లా మన కొమ్ము గెలిపించేందుకు మన సీఎం సార్ ఎంత కష్టపడుతున్నాడో చూడండి. వాస్తవానికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ స్టిల్ మా మిత్రుడు గణేష్ బిగాల గారు ఎలా కూడా మేనేజ్ చేసుకుని పోవాలి, ఎందుకంటే మిమ్మల్ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. విన్నారు కదా, సీఎం సార్ పానం మంచిగా లేకున్నా అలా దోస్తులకు ఇచ్చిన మాట కోసము చెట్లు నాటాలని ఆరాటంతో ఇలా బయటికెళ్ళి ఒకటి చాలా పనులు చేసుకుంటా పోయిండు. పటాన్ షేరు కాడ డెక్కన్ ఆటోమొబైల్ కంపెనీ అంతా చిన్న బస్ ఎక్కి తిరిగి చూసి పెద్ద బస్సులో మీటింగ్కు చేరిండు సీఎం సారు. గంత చక్కటి బస్సులు తయారు చేసిన కంపెనీ వాళ్ళని మెచ్చుకొని ఆర్టీసీ బస్సులను కూడా గట్లనే చేస్తానన్నాడు. ఆ చేతుల మీదుగా ఈరోజు మీరు కీస్ ఇచ్చారు. త్వరలోనే మన ఏపీఎస్ఆర్టీసీ కూడా వాళ్ళు స్ట్రాటజీ తయారు చేస్తూ ఉన్నారు. ఈ స్లీపర్స్ కోచెస్ పర్టికులర్లీ టీఎస్ఆర్టీసీ ఏపీ ఇంకా పాత వాసన పోతలేదు. ఇక ఆ నుంచి పాసమైలారం కాడ హరితహారం పథకంలో చెట్లు నారుతున్నారని తెలుసుకొని ఇక ఆడికి పోయి సారు పొడుగున్న ఉసిరి చెట్టును వాతి పెట్టిండు. అగో సారు పెట్టే చెట్టు కాబట్టి మంచిగా ముగ్గులేసిండ్రు. కేసీఆర్ సారుకు జరంతా సుస్థి చేసింది కాబట్టి మట్టి పోసేటప్పుడు నీళ్లు పోసేటప్పుడు పక్క పొంచుంటే మంత్రి సారే హాజరయ్యిండు. ఇప్పటి రోజులల్లా రాజకీయంలో రాణించాలంటే లీడర్లకేముండాలి? డబ్బా, వారసత్వమా, పబ్లిక్ల పతారనా? ఇవి కాకుండా ఇంకేముండాలి చెప్పుండ్రి. ఏంది గట్ల చూస్తున్నారు? ఇవి ఉంటేనే సరిపోతాయా? సరిపోవు, పెద్ద నోరుండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని అంటారు కానీ నోరు పెద్దగుంటేనే పార్టీలా ఫేమస్ లీడర్ అవుతారు. ఈ నడుమ లీడర్ల భాషను చూస్తుంటే గిట్లనే అనిపిస్తుంది. ఇదేదో మంచి పని అయినట్టు ఓగళ్ళను చూసి ఓగళ్ళు తిట్లతో వదొక్కుతున్నారు. ఇక ఇప్పుడు తిట్టుకుంటున్న భాష సరిపోతలేదని పోరగాళ్ళు దడుచుకునే మాటలు ఇడుస్తున్నారు. సన్నాసులు, దద్దమ్మలు, లాగులు దడవాలే, ఆలుగడ్డలు అమ్ముకునేటోళ్ళు, మందు గిలాసాలు కలిగేటోళ్ళు గివి నిన్న మొన్న దాకా పబ్లిక్ను ఖుషి చేసేందుకు మన లీడర్లు తిట్ల పురాణంలో ఇచ్చిన డైలాగులు. ఇక ఊకే ఇవే చెప్తే ఇని పబ్లిక్ బోరు కొడుతున్నది అనుకున్నారో ఏమో రూట్ మార్చిండ్రు. ఏమని తిట్టుకుంటున్నారో చెప్పే వశం అయితలేదు కానీ వాళ్ళే చెప్తారు. మీరు నుండి రేవంత్ రెడ్డి సార్తో మొదలు పెడదాం. చెప్పు సారు. ఇవాళ ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ వచ్చి కేసీఆర్ ఆవహించింది. అగనే కేసీఆర్ సార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఊనిందట. మరి సీఎం సార్ అంటే కారు గుర్తో లూకుంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒక రక్త పిశాచిగా చంద్రబాబు నాయుడు రూపంలో కొరివి దయ్యం బట్టి పీడిస్తా ఉంది ఇంకా తెలంగాణ ప్రజల్ని. దయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, కొరివి దయ్యాలు, రక్త పిశాచాల పేర్లతోని పొట్టు తిట్టుకున్నాడు సురువు చేసిండ్రు. ఎండాకాలంలా మామిడి పండ్లు వండుడు ఎంత కామనో రంజాన్ మాసంలా పెద్దోళ్ళు ఇచ్చే ఇఫ్తార్ దావత్లు కూడా గంతే కామన్. అబ్బబ్బబ్బబ్బా, ఇఫ్తార్ దావత్లకు నన్ను పిలుస్తలేరు కానీ పిలిస్తేనా పొయ్యి ఓ పట్టు పట్టి రావచ్చు, అంత మంచిగుంటుంది దావత్. ఇగో రాజ్భవన్లా గవర్నర్ నరసింహన్ సార్ కూడా ముస్లిం సోదరుల లెక్కనే డ్రెస్ వేసుకొని ఎంత మంచిగా తయారై దావత్ ఇచ్చిండో. పెట్టిన వెరైటీల కంటే సార్ని చూస్తేనే కడుపు నిండిపోయిందట పోయినోళ్లకు. రంజాన్ పండుగ వచ్చిందని మన గవర్నర్ సారు మంచి ఇఫ్తార్ దావత్ ఇచ్చిండు. ముస్లిం పెద్ద మనుషులు, 2 రాష్ట్రాల పెద్ద లీడర్లు వచ్చిండ్రు దావత్కు. నరసింహం సారు షేర్వాణి తొడిగి కుళ్ళటోపి పెట్టుకొని ఎంత ముద్దుగా తయారైండో. ఆగో మన నర్సన్న షేక్ హ్యాండ్ ఇద్దామని చూస్తుంటే ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సారు చూడకుండానే పోతున్నాడు. పాలి పంచాయతీలు మనసులో పెట్టుకుంటే ఎట్లా సారు? వీళ్ళని చూడుండ్రి, 2 మండలి చైర్మన్లు ఎంత మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకుంటున్నారో.
మరి గింత పెద్ద దావత్కు సీఎంలను పిలవలేదా అని అనుకుంటున్నారా? పిలిచిండు కానీ చంద్రాల్ సార్ ఏమో సెక్షన్ 8 పని మీద ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. ఇక మన కేసీఆర్ సార్కేమో పానం సుస్తాయి రాలే. కార్యాన్నంతా ముంగటుండి నడిపించిండు మన ఉప ముఖ్యమంత్రి మహబూద్లీ సారు. ముస్లిం పెద్దలందరూ ప్రార్థనలు చేసినాక ఖర్జూర పండ్లు తిని ఒక్క పొద్దు ఇడిచిండ్రు ఇక అందరూ. ఇక గట్లనే బిర్యానీ, హలీం, దహివడలు కూడా మనిషింత తిన్నారు. ఇగో గీ తీర్ల రాజ్ భవన్లా గవర్నర్ సార్ ఇఫ్తార్ దావత్ ఇచ్చిండు. ఈ ఐతారం నాడు సర్కార్ తరపున సీఎం సారు నిజాం కాలేజ్ మైదానంలో కూడా ధూమ్ ధామ్ గా ఇఫ్తార్ విందు ఇవ్వబోతున్నాడు. తెలంగాణలో కేసీఆర్ సార్ని ప్రశ్నించి తట్టుకోగలిగే లీడర్ లెవెల్ అన్నీ ఉన్నారా? అబ్బో గంత ధైర్యం దమ్ము ఉన్న లీడర్ లెవెల్ ఉన్నారు అని అనుకుంటుండ్రా? కానీ ఉన్నారు. ఎవలబ్బా అని ఆలోచిస్తుండ్రులే. మీరు తెల్లారేదాకా ఆలోచించినా కానీ గా మనిషి ఎవరో చెప్పలేరు. మరి నన్ను చెప్పమంటారా? చెప్తున్నా వినండి. ఎంపీ కవితక్క గురించి చాలా మందికి తెలియదు కానీ అక్క ముక్కుసూటి మనిషి. మనసులో ఏముంటే అదే అనేస్తుంది. నా వల్ల కాదా అని వెనక ముందు ఆడది. మహిళా లీడర్లకు మంత్రి కొలువులు ఇయ్యరా అని ప్రశ్నించే లీడర్ సీఎం సార్ ఇంట్లోనే ఉన్నదంటే నమ్ముతారా? పదవులకు ఆశపడ్డ మహిళా లీడర్లు ప్రతిపక్ష పొల్లు కూడా గింత ధైర్యంగా అడగకుంటొచ్చు. కానీ అక్కనైతే అడిగింది. క్యాబినెట్లో మహిళలకు స్థానం లేకపోవడం నిజంగా శోచనీయమే. అది ఇదివరకు కూడా నేను చెప్పడం జరిగింది. బట్ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఐ వుడ్ సే, అండ్ ఐఎమ్ ఆల్సో విత్ యూ ఆన్ యువర్ సైడ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఇన్ దట్ సెన్స్. బాధపడకక్క, బాధపడకు. ఆడోళ్లకు మంత్రి కొలువులు ఇయ్యలేదని నువ్వు గింత బాధపడుతుంటే నాయననేమో మళ్ళా మొగోళ్ళకే ఇస్తందుకు మాటిస్తున్నాడు. కవితక్క ఎట్లనన్న చేసి నాయనతోని మాట్లాడి ఈ తాప 2-3 మహిళలకు మంత్రి కొలువులు ఇప్పియక్క. వాళ్ళు నిన్ను ఇంటి బతుకమ్మ లెక్క ఒలుసుకుంటారు. Now my father was in politics, so I got access to this position. మా నాయన రాజకీయాలలో ఉన్నాడు కాబట్టే నేను ఈ స్థాయిలున్నా అని అన్నది. కానీ చూడుండ్రి, గీ ఎంపీ మేడం లెక్క గిట్లా మాట్లాడే ధైర్యం ఇంకెవ్వరికన్నున్నదులా? కేసీఆర్ సార్ తర్వాత ముక్కుసూటిగా మాట్లాడేది కవితక్కనే, ఇంకెవ్వరితోని కాదు కావచ్చు. బుంగ మీద తెల్ల నురగ వంగితే చాలు, అది మంచి కల్లా చెడ్డ కల్లా అని కూడా చూడరు. లొట్టి లేవట్టి గట్ట గట్ట తాగుతారు. ఇప్పుడు చూడండి ఏమైందో, పైసలు పెట్టి పానాలు ఖరాబ్ చేసుకున్నట్టు కాలే. అమ్మో తాగుడు మానేస్తే తాత సొమ్ము మిగిలిపోతుందని అలాయించి ఒక సీస్ ఎక్కువనే గుంజుతారు. గౌడన్నలు మీరు కూడా గిట్ల చేస్తే ఎట్లనే? చెట్టు మీద కళ్ళు లొట్టిలంపుకొచ్చి పొయ్యాల గాని మందు కలిపితే ఎట్లనే? ఈ కర్మ పాడుగాని ఎట్లా అయిపోయిందో చూడుండ్రి. నిమ్మల వాడదామని కళ్ళు తాగితే నిలువుగా పానాలు పోయే కాడికి వచ్చింది. ఒక్కలా ఇద్దరా 25 మంది ముసలోళ్ళు మొత్తం గాయి వేసి సోయి తప్పిపోయిండ్రు. జల్దిగా అంబులెన్స్ వచ్చింది కాబట్టుకో దావకార్ల వాడి గోస ఎల్లదీస్తున్నారు. ఈ నుంచి ఎన్నడు మంచిగా బయట పడతారో వీళ్ళంతా. మన మహబూబ్ నగర్ జిల్లా బండరాయి పాకుల అనే ఊళ్ళోళ్ళది గోస. మంచిగా మన సీఎం సారు ఎవ్వరు రందులతో ఉండొద్దని గౌడన్నలకు ఆసర కావాలని ఈ కళ్ళు దుకాణాలు పెట్టిపిస్తే కొందరికి ఇట్లా కల్తీ చేస్తే ఎట్లనే? ఓ కల్తీ మాస్టర్లు, అంతగానం పైసలు జాలతలేవు అనుకుంటే ఒక 10 రూపాయలు రేటు పెంచమని కేసీఆర్ సార్ని అడిగితే ఇంకో రూపాయి ఎక్కువనే తీసుకోమని ఆర్డర్ ఇస్తాడు. అసొంటిది ఇట్లా వేస్తే అమాయకులు ఆవస్ పోయే కాడికి వచ్చానా? అందరి మనసంటి పానాలే అనుకోవాలని ఇదివరకే మన సర్కారు ఇంచుకో బీరు వాడకో బారు లెక్క మందు దుకాణాలు పెంచుకుంటూ పోతాండ్రు. గని పైసలు లేని వాళ్ళ కోసం షీప్ లిక్కర్ తెద్దామని కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఈ కళ్ళు కల్తీని తప్పించేటందుకు సర్కారు సారని కూడా జల్దీగానే తెచ్చేటట్టు కొడుతున్నది. ఇక అప్పుడు కళ్ళును కల్తీ చేసేటోళ్ళు ఉండరు, తాగేటోళ్ళు కూడా ఉండరు కావచ్చు. నిన్న మా సత్యకి జ్వరం వచ్చిందుల్లా, మాపటి వరకు తగ్గింది. ఇలా పొద్దుగల జ్వర హుషారే ఉన్నాడు. అక్క ఇలా నిమ్మలంగానే ఉన్నా, నేను వార్త తెస్తా అని పోయిండు. మరి ఏడున్నాడు అరుసుకుందాం. సతీ, ఓ సతీ. ఏడుంటారు అమ్మా, నిన్న జ్వరం వచ్చిందంట అని ఊకున్నా కానీ ఏడుంటారు ఇలా చూసుకుందాం ఇక. ఆగో మంచి గరం మీద వస్తున్నాడేంది? సతీ ఎటు పోతున్నావు తమ్మి? ఓ సాఫితక్క, నన్ను డిశ్చార్జ్ చేయక చెప్తున్నా. ఎలా ఆల్లో నేను తేలిపోవాలి అంతే. ఆళ్ళంటే ఎవరు తమ్మి? ఏడుకోతున్నావు నువ్వు అసలు? అక్క నేను సినిమాలో మన పెద్ద వాళ్ళు ఇళ్ళకి పోతున్నా. నాగార్జున సార్ ఇల్లు ఏడున్నది, బొమ్మ మేడం ఇల్లు ఏడున్నది చెప్పు. సోనియా మీరు ఇల్లు ఏడున్నది, మన రాజేంద్ర ప్రసాద్ ఇల్లు ఏడున్నదో? వాళ్ళు ఏం చేసిండ్రు తమ్మి?
వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పోతున్నావు? మళ్ళా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లా సిఫర్ గట్ట పట్టుకొని ఇట్లా ఇట్లా ఊడ్చి మళ్ళా ఫోటోలు వీడియోలు దిగిపోయింది కదా. వాజివే జరసేపు షీపుర్తో నూడ్చి సచ్చగున్న కాన్ని స్వచ్ఛ భారత్ చేసిండు తమ్మి. మళ్ళా అలా ఇప్పుడు ఏడుకోండి చెప్పు. మన సాఫ్ కూడా తను పోయి గిట్లు ఇట్లా అనిపోతే స్వచ్ఛ భారత్ అయిపోతుందా? ఏడుకోండి ఇప్పుడు వాళ్ళు పొరక పట్టుకున్నాడు శాతగానోళ్ళు కూడా పొరక షీపురు పట్టి ఫోజులు ఇచ్చుడే స్వచ్ఛ భారత్ అంటే. నువ్వేమో నిజంగా సాఫ్ చేస్తారనుకున్నావా? గట్టెట్లుంటదాక 5 దినాల సార్ని మున్సిపాలిటీ వాళ్ళు అంతా సమ్మె చేస్తున్నారు. మన మోడీ సార్ చెప్పిన స్వచ్ఛ భారత్ గిదేనా? ఇలా కళ్ళకు కూడా కనబడతలేదా? ఏడుకోండి వీళ్ళంతా. కనబడుతుంది తమ్మి, అందుకే కదా ఆసనస్తుంటే ముక్కు మూసుకొని పోతున్నారు. ఎట్లా పోతారు అంటున్నా. కేసీఆర్ సార్ అంటే బుగులు లేకుండా అయిపోయిందా ఇలా కానీ అడుగుతున్నా నేను. కేసీఆర్ సారే పార్షిగుట్ట మొకాన మళ్ళా పోలేదు కదా తమ్మి. ఆడ కూడా చెత్తంతా పేరుకపోయి ఆసనస్తుందట. మళ్ళీ నేను పోయి ఎవరికి చెప్పాలా కైఫ్రు? అంతా గలీజ్ ఉందట. నేను ఊడవనికి పోతే నన్ను చూసి అంత అని ఇలా వాడుతున్నారు. వీళ్ళకే ఫండ్లు ఉన్నాయంట అని. ఎవరు తమ్మి? ఎవరు నిన్ను చూసినవేది? తొవ్వంటి పోయేటోళ్ళక అక్క మళ్ళా చిరంజీవి సారు, మోగన్ బాబు సారు వీళ్ళంతా వచ్చి ఊరుస్తలేమో అంటే ఎవరు కనబడతలేదేమాక. ఇంట్లో అష్టమో ఆట ఆడుకుంటున్నదా ఏంది? నువ్వు పిలిస్తే ఎవరు వస్తారు తమ్మి? స్వచ్ఛ హైదరాబాద్ కార్యం సీఎం సార్ జిమ్మదారి కాబట్టి ఆయనే పిలవాలి, అప్పుడు వస్తారు అందరూ. సార్ ఒక్కంది ఎందుకైతుందా నువ్వు గమ్మతి మాటలు మాట్లాడతావు? మళ్ళా మంత్రుల సార్లకు ఎమ్మెల్యే సార్లకు డబ్బలు గీసి వాళ్ళకు గుత్తకియలేరా? మళ్ళా వాళ్ళందరూ ఏడుకోయినరు ఏం చేస్తున్నారు అమ్మాలు? లీడర్లు ఏమన్నా పబ్లిక్ పనులకు నిధులేమన్నా ఉంటే మిగులకుంటా సాఫ్ చేస్తారు కానీ నిజమైన చెత్తనెందుకు సాఫ్ చేస్తారు తమ్మి? నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఏం చేస్తున్నారో. పుచ్చుత సిత్తుకాయదాలు ఇట్లా వేసి మళ్ళీ అవిటనే సునాసిగా గంఫలకి ఎత్తుకొని ఎత్తిపోసినట్టు యాక్షనింగ్ చేసుకుంటా మళ్ళీ ఫోటోలలో ఫేఫాలలో దిగుతున్నారు. మంచిగా అర్థం చేసుకున్నావు తమ్మి. మళ్ళా గాలు గింత ఫోన్ చేసాకలని టీవీలు ఫేఫాలు వేపించుకుంటున్నారు కానీ మళ్ళీ యారక్క పోషక్క రాములమ్మ పేర్లు వేపిస్తున్నారు. అయ్యన్న వాళ్ళెవరు తమ్మి? రోజు మన హైదరాబాద్ సాఫ్ చేసే దేవుళ్ళక మళ్ళీ వీళ్ళు సినిమాలు లీడర్ల కంటే చాలా పెద్దోళ్ళు మళ్ళీ ఫర్ముకులు ఈఎఫ్లు కాదు తమ్మి, విఐపీలు అంటే సఫాయి కార్మికులను దేవుళ్ళు అంటావా? సతీదేవుడా? మళ్ళీ కేసీఆర్ సారే చెప్పిండు హైదరాబాద్ సఫాయిలు అంతా నా దేవుళ్ళు అంట అని. మళ్ళీ వాళ్ళు ఊడ్చిన దాంట్లో వీళ్ళు వచ్చి టిక్క ఫోటోలు దిగిపోతారు కానీ ఎంతో పెద్దోళ్ళు అంట పెద్దోళ్ళు. అయ్యో ఆగాగు తమ్మి, నువ్వు గంత కోపంకి ఎందుకు వస్తున్నావు? అక్కో దేవుళ్ళకు కూడా కోపం వస్తుంది అక్క. ఇంకొక ఫార్ ఎవరన్నా స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఫోటో దిగాలి ఆయనతో మోరీలో లేచి అలా నెత్తి మీద గుమ్మరిస్తా రంగుల పండుగ నా లెక్క. అయ్యో అద్దు తమ్మి, నువ్వు చిన్నోనివి దా తమ్మి, నీకు పుణ్యం ఉంటది. పుణ్యం ఉంటుంది అయితే నాకు కొబ్బరికాయ కొట్టాక దండం పెట్టుకో మంచిగా ఇట్లా. అబ్బా ఏషాలు అక్క నేను మస్తు ఊర్చి దేవున్నైనా కదా అక్క. మళ్ళా నా ఊర్సురే నా దేవం నా శుభ్రతే నా శుభ్ర మా పద్యాలు వాడుకోవాలి ఇట్లా. కానీ వాళ్ళు జీతాలు పెంచమని సమ్మె చేస్తుంటే ఇప్పుడే కదా ఈ సెలబ్రిటీలు అస్సలు స్వచ్ఛ భారత్ చేసి అలా పేర్లు నిలబెట్టుకోవాలి. టైం వచ్చింది, మీరు నిజంగానే స్వచ్ఛ భారత్ చేసేటోళ్ళు అయితే ఇప్పుడు వచ్చి చేయండి హైదరాబాద్ లో. పానం సుస్తుకున్నా మస్తు పనిచేస్తుండు. ఈ మాట ముఖ్యమంత్రి సారే అన్నాడు. దయ్యాల భాషకు దక్కిన గౌరవం మన లీడర్లకు చెయ్యాలే సన్మానం. సర్కార్ని ప్రశ్నించిన కవితక్క మహిళలు అంటున్నారు సూపర్ అక్క. స్వచ్ఛ హైదరాబాద్ కోసం సత్తి పిలుపు. ఉత్తుత సిత్తుకాయదాలు ఇట్లా వేసి మళ్ళీ అవిటనే సునాసిగా గంఫలకి ఎత్తుకొని ఎత్తిపోసినట్టు యాక్షనింగ్ చేసుకుంటా మళ్ళీ ఫోటోలలో ఫేఫాలలో దిగుతున్నారు. చూసింది కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మారు ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.